నమస్తే వెల్కమ్ టు 1TV న్యూస్ నేను తరంగిణి ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ డిటిఓ కార్యాలయంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో డిటిఓ చిన్నబాలు పాల్గొని వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగృతల గురించి వివరించారు। వేగం కంటే మనిషి ప్రాణాలే ముఖ్యమని కుటుంబ సభ్యులకు వాహనదారుల విలువలు బాగా తెలుసని గుర్తుంచుకోవాలన్నారు। వాహనదారులందరూ జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరాలని ఆయన కోరారు। భద్రతా మహోత్సవాలు స్టార్ట్ అయినాయి। దీనిలో భాగంగా మనము రోజుకొక స్కూలు కాలేజీ మనం మొత్తం మన నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం మేము 4 ఇన్స్పెక్టర్లు ఉన్నాము। 4 కూడా రోజుకొక ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటా జనాల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాము। అలాగే ఆఫీస్లో కూడా డైలీ ఆఫీస్కి వచ్చే ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు ఆల్ వెహికల్ డ్రైవర్స్ అందరినీ కూడా పిలిపించుకొని రోజుకొక 10 నిమిషాలు రోడ్డు భద్రత గురించి అందరికీ సెమినార్లు కండక్ట్ చేయడం జరుగుతున్నది। ఇందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్లు ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, ఓవర్ స్పీడింగ్ నడపరాదు, అలాగే కారు నడిపేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్పీడ్ బెల్ట్ ధరించాలి। కాబట్టి ఈ ప్రోగ్రాం కంటిన్యూషన్ 31వ తారీఖు వరకు జరుగుతున్నది। అందరూ కూడా కోఆపరేట్ చేయాలి। ప్రతి ఒక్కళ్ళు మనం ఇంట్లో నుంచి బయలుదేరుతున్నామంటే రహదారి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాలి। ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే కార్కి యాక్సిడెంట్ అయితే కార్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి మనకు బయట, కానీ మన బాడీలో ఏదైనా ఇరిగిపోతే మనకు స్పేర్ పార్ట్స్ దొరకవు। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలనేసి అందరికీ కోరుతున్నాం। తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండంనాడులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి నిర్వహణకు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు। తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధికంగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా స్వామివారికి తులసి మాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు। కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటుతున్నాయి। భోగి మంటలు, కాలు దువ్వే కోడి పుంజులు, పట్టు పరికిణీలు ధరించిన 16 అణాల తెలుగుంటి ఆడబడుచుల సందడి మధ్య సంక్రాంతి కోలాహలంగా జరుగుతుంది। అవనిగడ్డ ఎస్వీఎల్ క్రాంతి విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలను విద్యా సంస్థల చైర్మన్ దుట్ట ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు। సంక్రాంతి శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। చాలా సంతోషంగా ఉంది మీ కాలేజ్లో జరిగే కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందం కలిగిస్తుంది। ఎందుకంటే సంక్రాంతికి ఏమేమి చేస్తామో వాటన్నిటినీ మన విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలి, వాళ్ళకన్నీ మనం చూపించాలి, నేర్పించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఉమామహేశ్వరరావు గారు ఇవన్నీ చేస్తూ ఉంటాం, చాలా సంతోషం। ఇటీవల మొన్న 2వ తారీఖున కైట్ ఫెస్టివల్ అని చెప్పి నవలంకలో, ఎందుకంటే సామాన్యంగా నవలంకలో ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టసాధ్యమైంది। పడవల ద్వారా వెళ్ళి కానీ అక్కడ మనం ఒక కార్యక్రమం చేయాలంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం,
ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని. కానీ ఉమామహేశ్వరరావు గారు అవన్నీ జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మిన ప్రజలు 93% స్ట్రైక్ రేట్తో విజయాన్ని అందించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలులో నిర్వహిస్తున్న నరేడ్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. నరేడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు, స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ గారు, తిరుపతిరావు గారు, వేదిక పైనున్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, నరేడ్కో సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని. వైసీపీ అధినేత జగన్ పై మరోసారి శాసనమండలి చీఫ్ పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకుని కలియుగ దైవాన్ని కూడా దోచేసిన వైసీపీ నేత జగన్ అని ఘాటుగా విమర్శించారు. ఆయనకు తోడు మరో అవినీతి అనకొండ రోజారెడ్డి అని గుర్తు చేశారు. ఈ ఇద్దరు తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె ఘాటుగానే స్పందించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తిరుపతిలో దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తెచ్చిన 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రధానితో శంకుస్థాపన సమయంలోనే అధికారుల నిర్లక్ష్య ధోరణి వెలుగు చూసిందన్నారు. వ్యక్తి ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో 2,08,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్లో చేపట్టిన తరుణంలో ఈ సంఘటన తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది. సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. 2 అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. 3 అధికారుల్ని బదిలీ వేయడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మరి క్షతగాత్రులకు ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తామని స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం జెడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు, అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే అన్ని రకాల విద్యా అవకాశాలను కల్పించారని గుర్తు చేశారు. దాంతోపాటు 40 లక్షలతోటి కంఫర్ట్ వాళ్ళు ఒక అందమైనటువంటి గేట్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చూస్తే అది 2-3 రోజుల్లో టెండర్ అవుతుందని తెలుసుకుంటా ఉన్నాం. నేను జరిగినటువంటి గృహ సమావేశంలో దాని తెరవడం జరిగింది. 2.5 కోట్లతో ఒక మంచి భవనాన్ని, అందమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ముందుగా భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు చేస్తాం. టీచర్లకు, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికి కూడా, మీ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సంఖ్యను పెంచే కార్యక్రమం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఎంత సంఖ్య ఉందో నాకు మొన్నటి వచ్చినంతనే కనబడుతుంది. ఎక్కువ పెరిగినట్టు అనిపించట్లేదు, పెరగలేదు. పెరగకపోవడానికి కారణం ఇక్కడ మన అందరి బాధ్యత. బ్రహ్మాండమైన టీచింగ్ నేను ఇక్కడ చూస్తూ ఉంటా, సోషల్ మీడియాలో అన్ని కూడా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మంచిగా విద్యలో రాణిస్తూ ఇతర యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో, ఆర్ట్లో అన్నిట్లో కూడా రాణిస్తూ ఉన్నారు. ఈ స్కూల్ ఒక బ్రహ్మాండమైన స్కూల్. రామగుండంలో ఉన్న నివాసితులందరూ కూడా మన పిల్లలను ఇక్కడికి తీసుకురావాలి. ఇలా నేనే కాదు, చాలామంది ఇక్కడ నుంచి గొప్ప స్థానాల్లో పోయినటువంటి వ్యక్తులు ఈ విషయాలు చెప్పుకుంటూ ఇక్కడ అడ్మిషన్స్ తీసుకొచ్చుకున్నటువంటి కార్యక్రమంలో కేవలం టీచర్ల బాధ్యత కాదు, ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడగా అడ్మిషన్ తీసుకొని ఇక్కడే చదువుకునే కార్యక్రమం చేయాలి. ఇలా 10th తర్వాత మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి బ్రిలియంట్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశేషాలు తెలిసే విధంగా మైదానంలో రంగవల్లులు, భోగి మంటలు, పిండి వంటలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల మైదానంలో రంగురంగులతో ముగ్గులను వేసి అలరించారు. అనంతరం పిండి వంటల ప్రదర్శన, భోగి మంటల ప్రదర్శన నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఏబీవీపీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ముందస్తుగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా మంచి మార్గం చూపిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. विद्यार्थी परिषद जिंदाबाद एबीवीपी जिंदाबाद विवेकानंद माता నా పేరు లక్ష్మీపతి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రామాయణపేట పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచి మన దేశానికి కీర్తి ప్రతిష్టలు, మంచి పేరును తీసుకురావాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. ప్రపంచ దేశాలకెల్లా అతిపెద్ద యువకులున్న దేశం మన భారతదేశం. కాబట్టి మన దేశంలో ఉన్న యువత అందరూ కూడా సన్మార్గంలో నడవాలని ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద జనవరి 12, 1863 సంవత్సరంలో జన్మించడం జరిగింది.
స్వామి వివేకానంద భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దిన వ్యక్తి స్వామి వివేకానంద. దేశంలోని ప్రతి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాలనేది స్వామి వివేకానంద గారి ఆశయం. వివేకానంద గారి మాటను ఆదర్శంగా తీసుకొని ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. వివేకానంద మాటనే ఏబీవీపీ బాటగా పనిచేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధి 10వ వార్డులో కౌన్సిలర్ చిలుక గంగాధర్ ముగ్గుల పంపిణీ చేశారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం పురస్కరించుకుని సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇంటింటికి వెళ్లి రంగుల ప్యాకెట్లను అందజేశారు. ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకునే విధంగా రంగులు పంపిణీ చేసినట్లు కౌన్సిలర్ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మైనంపల్లి హనుమంతరావు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 10వ వార్డులోని ఇంటింటికి తన జన్మదిన సభ సందర్భంగా కలర్సు సంక్రాంతి రోజు ఇంటి ముందట ముగ్గులు వేసుకుంటారు లేడీసు. అందుకరించి మరి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక కలర్ ప్యాకెటు మన హనుమంతన్న గారి పుట్టినరోజు సందర్భంగా కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా 11వ వార్డు కౌన్సిలర్గా నేను గెలిచినందుకు 11వ వార్డు ప్రజలకు ప్రతి సంక్రాంతికి కలర్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఇస్తూ మరి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు బర్త్డే సందర్భంగా మరి 10వ వార్డు ప్రజలకు గుడక నా పక్క వాడే కాబట్టి ఇక్కడ ప్రజలకు గుడక ఇవ్వాలని నిర్ణయించి మరి ఈరోజు ఈ 10వ వార్డు ప్రజలకు కూడా ఇంటింటికి ఈ యొక్క కలర్ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ రోజు మరి వాళ్ళ ఇంటి ముందట ఈ యొక్క కలర్స్ వేసుకొని. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు అర్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహాగణపతయ నమః. శ్రీ మహాశ్రీ వెంకటేశ్వర స్వామి నమః. శ్రీదేవి భూదేవి సవిత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. భగవాన్ శంకర స్వామి నమః. ఆదిత్యాది నవగ్రహ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. వెల్దుర్తి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆలయ పూజారి శ్రీ గిరీశ్వరరావు నేను ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి మరి ఆ యొక్క వైకుంఠ ద్వారం గుండా భక్తులను అనుమతించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకం అర్చనలో పాల్గొని మరి యొక్క వెంకటేశ్వర స్వామికి ఈరోజు మనము అభిషేకం అర్చన చేసినట్టయితే మనకి ఏం పుణ్యం వస్తుందంటే మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక వైకుంఠ ద్వారం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఆ వెంకటేశ్వర మనకు ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేచి మరి లేస్తాడు కాబట్టి అప్పుడు మనకు ముక్కోటి దేవత అందరూ కూడా వైకుంఠ ద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తిని మనం విష్ణుమూర్తి దర్శించుకున్నట్టయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మనకు ఈరోజు ప్రత్యేకించి మనకు ఆ యొక్క వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ద్వారా మనము విష్ణుమూర్తిని దర్శించినట్టయితే మనకు పుణ్యలోకాలకు మరియు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా డోన్ మండలంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పురాతన దేవాలయం కావడంతో భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. నంద్యాల జిల్లా డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు. ఆవులదొడ్డిలో వెలిసిన శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి గుడి సందర్భంలో కొండ మీద జరిగిన ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్త జనసందేహం చూస్తే ఒకసారి ఈ భక్తి ఏ విధంగా ఎంత పెరిగిపోతున్నది, హిందూ కల్చరు హిందూ సంప్రదాయాలు ఎంత పెరిగిపోతున్నాయి అనేది రోజు రోజుకి తెలుస్తుంది. అదేవిధంగా ఉత్తరోత్తర ఇక్కడ మంచి వెంకటేశ్వర గుడి మంచి అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అందరికీ నా పాదాభివందనములు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి
ఉపాక్షరాలు కల్పించుకొని వాళ్ళంతా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇక్కడికి కోట రాఘవేంద్ర గారు వారి సతీమణితో సహా వచ్చి ఇక్కడికి వచ్చిన వివిధ టీడీపీ నాయకులు, వివిధ నాయకులు, ఉద్యోగస్తులు మరియు వివిధ రకాల భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఆవులదొడ్డి గ్రామ ప్రజల తరపున మరియు ఆవులదొడ్డి ఆలయ ధర్మకర్తగా నేను ఎంతో అభినందిస్తున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఉత్తరోత్తర ఇంకా ఈ గుడి ఇక్కడ డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండంనాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయమంతా పుష్పాలతో సుందరంగా అలంకరించి మూల విరాట్లకు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారి అమ్మవార్లకు చక్కగా తులసిమాలతో అలంకరించి శ్రీకాళహస్తి నియోజకవర్గం చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ధ్వజస్తంభం వద్ద మహిళలు భక్తి శ్రద్ధలతో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని వేలాది మంది దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసింది. రోజంతా ఒడిదుడుకుల మధ్య సూచీలు చివరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,389, నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 23,440 వద్ద స్థిరపడ్డాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ షేర్లు లాభపడ్డాయి, కానీ ఫైనాన్షియల్, హెల్త్, ఆటోమొబైల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77,500 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 23,450 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.